ఈ రోజు కోకోనట్ రైస్ చేసుకుందాం. దానికి ఇలాగా కోకోనట్ ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, కొంచెం ముదురుగా ఉండాలి. అలాగే కోకోనట్, అలాగే కుమన్ సీడ్స్, అలాగే గ్రీన్ చిల్లీ ఇవి మిక్సీ వేసేసుకోవాలి. పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి. అంటే కొంచెం కోకోనట్ పొడి పొడిగా రావాలి, అలాగా మిక్సీ వేసేసుకోవాలి. అలాగే దానికి కావాల్సిన పదార్థాలు మనం ఇలాగా గ్రౌండ్ నట్స్, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు అన్నీ కలిపి పోపు సామాన్లు చూసారు కదా. మినపప్పు, ఆవాలు, మినపప్పు, అలాగే గ్రౌండ్ నట్స్, రెడ్ చిల్లీ ఇవి కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ అయితే పౌడర్ చేసుకోవాలి. అలాగే రైస్ కూడా మనం వండేసి పెట్టేసుకోవాలి. రైస్ చల్లారితేనే మనకి పొడపొలాడుతూ వస్తుందండి. వెంటనే వేడి మీద తీసేస్తే మనకి పొడపొలాడుతూ రాదు. కాబట్టి రైస్ కొంచెం ముందే పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని అది ఫ్రెష్ అప్ అయ్యాక మనం ఇది రెడీ చేసుకోవాలి. తర్వాత ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే కోకోనట్ని మిక్సీ వేసేసుకుందాం. కోకోనట్ మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు కోకోనట్ రైస్ చేసుకుందాం. దానికి చూసారు కదా, ఇలా ప్యాన్ పెట్టి ఇందులో గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆల్రెడీ మనం రైస్ బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసి అందులో గ్రౌండ్ నట్స్, రెడ్ చిల్లీ, అలాగే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఉరుద్ద, బెంగాల్ గ్రామ్, అలాగే మస్టర్డ్ సీడ్స్, గ్రౌండ్ నట్స్, రెడ్ చిల్లీ అన్నీ వేసుకోవాలి. అన్నీ ఒక 30 స్పూన్ ఉండాలి, లేదా 1 స్పూన్. పోపు ఎక్కువ కావాలంటే 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. నేను అన్ని 30 స్పూన్ లాగా వేసాను. అన్నీ కలిపి పోపు వేసుకోవాలి. గ్రౌండ్ నట్స్, బెంగాల్ గ్రామ్, ఉరుద్ద, మస్టర్డ్ సీడ్స్, అలాగే రెడ్ చిల్లీ. అలాగే ఇలాగా రైస్ బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. అలాగే మనం కోకోనట్ ఎలాగో మిక్సీ వేసుకున్నాం కదా, కొంచెం జీరా, గ్రీన్ చిల్లీ, కోకోనట్ మిక్సీ వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీ, కరివేపాకు, అందులో ఈ కొబ్బరి వేసేసుకోవాలి. కోకోనట్ వేసి దీన్ని కూడా ఒకవేళ వేయించుకోవాలి. అది వేగాలి ఒకవైపు. ఇలా వేయించుకొని ఇప్పుడు ఇందులో రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే రైస్లో వేసాక మనకు కలవదు. ఇలా వేసుకుని ఇందులో రైస్ వేసుకోవాలి. రైస్ ముందే వండి పెట్టుకోవాలి, లేదంటే పొడపలాడుతుంది. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. వేడి మీద అయితే రైస్ మనకి ఇలా వండ కట్టదు, అంటే కరుడు కట్టదు. కానీ వేడి మీద చేస్తే మెత్తబడిపోతుంది. కాబట్టి
కొంచెం రైస్ని ముందే పడేసుకుంటే మెత్తగా అవ్వకుండా ఉంటుంది. ఇలా పొడపలాడుతూ వస్తుంది. పచ్చిమిరపకాయ జీరా వేసాం కాబట్టి కలర్ వస్తుంది. అది వేయకుండా ఒట్టి కొబ్బరి కూడా వేసి చేసుకోవచ్చు. అలా అయితే వైట్ కలర్ వస్తుంది. సరే కదా, లాస్ట్లో ఇలాగా ఒక కొంచెం వాటర్ జల్లి ఇలాగా మూత పెట్టాలి. పెడితే మనకి ఇలాగా చక్కగా ఉంటుంది. మరీ మేకుల్లా కాకుండా ఇలా నీట్గా ఉంటుంది. కాబట్టి ఒక చుక్క నీళ్ళు జల్లి సిమ్లో పెట్టి ఒక కాసేపు వేగనివ్వాలి. అప్పుడే బాగుంటుంది కోకోనట్ రైస్. ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ. బాయ్.